వీడియోకి వెళ్ళిన ఒక పాయింట్, ఈ ఫోన్ నేను సేల్ చేస్తాను, ఈ కింద మీకు నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా, ఈ నెంబర్ మెసేజ్ చేయండి, మనం మాట్లాడుకుని ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాం. OnePlus Nord C4 ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి ఈ ఫోన్ నేను యూజ్ చేస్తున్నాం. సో ఈ ఫోన్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అండ్ మెయిన్గా ఈ ఫోన్లో ప్రాబ్లమ్స్ ఉందా, అరౌండ్ ఒక 25,000 ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫోన్ కొనొచ్చా కొనకూడదా, సో ఏంటి డీటెయిల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఫస్ట్ చూసుకుంటే ప్రాసెసర్, దీంతో మనం ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్ వస్తుంది అనమాట. నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 8,20,000 దాకా వచ్చింది నాకు ఆండ్రాయిడ్ స్కోరు. అండ్ సిపి థ్రోట్లింగ్ టెస్ట్ కూడా నేను రన్ చేశాను, అరౌండ్ ఒక 84% దాకా నాకు వచ్చింది అనమాట. ఓకే, మంచి స్కోర్ చేసింది అనమాట. కమింగ్ టు రియల్ టైం పర్ఫార్మెన్స్, నేను BGMI స్మూత్ ఎక్స్ట్రీమ్లో ఆడొచ్చు అనమాట. సో ఆ స్మూత్ ఎక్స్ట్రీమ్లో 60 FPS మనకి ఎంతో మెయింటైన్ అయిందంటే, నేను అరౌండ్ ఒక 1 అవర్ చాలా రోజులు నేను ఆడినాను అనమాట. సో నేను మీకు డిస్ప్లే చేస్తాను చూడండి. సో నాకు వచ్చి యావరేజ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 57 FPS నాకు కాన్స్టెంట్గా వచ్చిందనమాట. సో నాకు ఎక్కడ గేమింగ్లో కానీ, హీటింగ్లో కానీ, గేమింగ్ ఆడేటప్పుడు కానీ, సిపి థ్రోట్లింగ్ టెస్ట్ కానీ, ఆండ్రాయిడ్ స్కోర్ ఏది రన్ చేసినా నాకు మేజర్ హీటింగ్ ప్రాబ్లమ్స్ అయితే లేదు. ఇంక్లూడింగ్ ఈ సమ్మర్ టైంలో ఇంత టెంపరేచర్స్లో కూడా మ్యాక్సిమం నాకు రిజిస్టర్ అయింది 40 degrees. దాని మించి అయితే నాకు ఈ ఫోన్ రిజిస్టర్ అవ్వలేదు. సో రియల్ టైం పర్ఫార్మెన్స్ చూసుకుంటే, సో ఒక మోడరేట్ గేమింగ్కి, ఒక కామన్ యూజర్కి ఇది సరిపోద్ది. మోర్ దెన్ ఎన్ఎఫ్ ఈ ఫోను 25,000 ప్రైస్ బ్రాకెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రాసెసర్ ఈ ప్రాసెసర్ మాత్రం. సో మేజర్గా ఈ ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫోన్కి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచెస్తో ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుందన్నమాట. నేను టెస్ట్ చేసినప్పుడు నాకు ఇండోర్లో కానీ, అవుట్డోర్కి తీసుకెళ్ళినప్పుడు ఫోటోస్ తీయడానికి కానీ, బయట యూస్ చేస్తున్నప్పుడు కానీ నాకు ఎక్కడ విజిబిలిటీ పరంగా, కలర్స్ పరంగా, డిస్ప్లే వీడియోస్ చూస్తుంటే, మనం గేమ్స్ ఆడుతుంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. డిస్ప్లేలో మాత్రం కళ్ళకి చూడడానికి డిస్ప్లే చాలా అందంగా, డిస్ప్లే బాగుంది. నాకైతే డిస్ప్లే బెజల్స్ కానీ, సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అది కూడా కానీ, సో నాకైతే మేజర్గా డిస్ప్లే విషయంలో ఎటువంటి కంప్లైంట్స్ లేదు. నన్ను అయితే సాటిస్ఫై చేసింది, ఏ ప్రాబ్లం లేదని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు కెమెరాస్, దీన్ని మనం బ్యాక్ చూసుకుంటే 50 MP మెయిన్ కెమెరా ఉంది. సోనీ LVT సెన్సార్ యూస్ చేస్తున్నారు అనమాట. అండ్ 8 MP కెమెరా ఉంది, అది కూడా సోనీ సెన్సారే. అండ్ కమింగ్ టు ఫ్రంట్ కెమెరా 16 MP కెమెరా యూస్ చేస్తున్నారు. ఓకే, సో నేను క్యాప్చర్ చేసినప్పుడు మెయిన్ సెన్సార్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్, దాన్ని యూస్ చేసి నేను ఫొటోస్ క్యాప్చర్ చేసినప్పుడు నాకు డే టైంలో కానీ, నైట్ టైంలో కానీ ఒక మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది. తోపు తురమని చెప్పును, బట్ ఈ ప్రైస్ దగ్గరికి అయితే చాలా మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది అనమాట. ఓకే, సో నైట్ టైంలో కొన్ని సినారియోస్లో నైట్ మోడ్ ఆన్ చేసి ఫోటోలు తీస్తాం కదా, అప్పుడు కొన్నిసార్లు ఒక అవుట్ ఆఫ్ 10 ఫొటోస్ ఒక 2-3 మీకు ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు చూపిస్తుంది. అక్కడ యాక్చువల్ టెక్చర్ మీకు చూపించకుండా కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అయినట్టు చూపిస్తుంది అనమాట. అదొక్కటి నేను నోటీస్ చేస్తాను. అండ్ డే టైంలో HDR పర్ఫార్మెన్స్ కూడా సరే నాకు చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది మెయిన్ కెమెరా, నాకు ఎటువంటి ప్రాబ్లం అనిపించలేదు. ఓకే, కమింగ్ టు అల్ట్రా వైడ్ యాంగిల్, సో ఈ ఫోన్లో అల్ట్రా వైడ్ యాంగిల్ ఉందని మీరు మర్చిపోండి. క్యాప్చర్ చేస్తుంది, జూమ్ చేస్తే మీకు డీటెయిల్స్ ఉండదు. సో దీని గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు. అల్ట్రా వైడ్ యాంగిల్ ఈ ఫోన్లో లేదు, ఓన్లీ మెయిన్ కెమెరా ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, కమింగ్ టు ఫ్రంట్ కెమెరా, సో ఫ్రంట్ కెమెరా మాత్రం నిజంగా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. సో నా ఎక్స్పెక్టేషన్ మించి తీస్తున్న ఫొటోస్ మాత్రం, ఫొటోస్ డే టైంలో కానీ, నైట్ టైంలో కానీ, HDRలో కానీ అన్నీ బాగా క్యాప్చర్ చేస్తుంది. నాకైతే ఫ్రంట్ కెమెరాలో ఏ కంప్లైంట్స్ అయితే లేదు. కమింగ్ టు వీడియో డిపార్ట్మెంట్, సో బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా యూస్ చేసుకొని మనం 4K 30 fps వీడియో రికార్డ్ చేయొచ్చు అనమాట. సో నేను వీడియో క్యాప్చర్ చేసినప్పుడు స్టేబుల్ లేదు, దీంతో స్టేబుల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకి 4Kలో వర్క్ అవ్వడం లేదు, వీడియో షేకీగా ఉంది. నాకు ఈ ఫోన్లో కెమెరా డిపార్ట్మెంట్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇదే మాత్రం. సో ఎంత 4K ఎంత 8K తీసుకోవచ్చినా స్టేబుల్ లేకపోతే ఆ వీడియో మనకి అన్యూజబుల్గా ఉంటుంది అనమాట. సో ఓకే, స్టాండర్డ్గా పెట్టి రికార్డ్ చేసుకుంటే ఓకే, బట్ మనం ఫోన్లో ఎప్పుడు గింబల్లో పెట్టి రికార్డ్ చేయము, ట్రైపాడ్లో పెట్టి రికార్డ్ చేయం కదా. సో 4Kలో మాత్రం స్టెబిలైజేషన్ తీసుకొచ్చింటే బాగున్నాం. ఇదే ప్రైస్ బ్రాకెట్లో నథింగ్ ఫోన్ 2A, మన తీసుకొచ్చిన Moto X50 Pro, ఇవన్నీ మనకి స్టేబుల్గా వీడియోస్ రికార్డ్ చేస్తుంది అనమాట 4Kలో కూడా. బట్ వీళ్ళు 1080p 60 fpsకే రెస్ట్రిక్ట్ చేశారనమాట. ఓకే, ఆ స్టేబిలిటీ చూసుకుంటే బాగానే ఉంది, కానీ క్రాప్ ఫ్యాక్టర్ కొంచెం ఎక్కువ ఉంది. 1080pలో నాకు వీడియో క్వాలిటీ అంతంత మాత్రానే అంత పెద్దగా నచ్చలేదు. అంటే కమింగ్ టు ఫ్రంట్ కెమెరా కూడా కొంచెం ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, కానీ నాట్ అప్ టు ది మార్క్. బట్ ఓకే, కొంచెం యూస్ చేసుకోవచ్చు మీరు ఆ వీడియోస్ని, అంతేగాని పెద్ద హోప్స్ పెట్టుకోకండి ఫ్రంట్ కెమెరా వీడియోస్ గురించి మాత్రం. ఓకే, ఒక కంక్లూజన్ ఏం చెప్తానంటే, ఫొటోస్ క్యాప్చర్ చేస్తుంది కదా, బ్యాక్ సైడ్ ఉన్న మెయిన్ కెమెరా ఏదైతే ఉందో అది కానీ, ఫ్రంట్ సైడ్ ఉన్న ఏదైతే మెయిన్ కెమెరా ఫ్రంట్కి సెల్ఫీ కెమెరా ఉందో ఆ 2 కెమెరాస్ మంచి పిక్చర్స్ క్యాప్చర్ చేస్తుంది. యూజబుల్ పిక్చర్స్ డే టైంలో కానీ, నైట్ టైంలో కానీ క్యాప్చర్ చేస్తుంది, మీరు యూస్ చేసుకోవచ్చు. వీడియో డిపార్ట్మెంట్ ఈ ఫోన్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, అదొక్కటి నేను చెప్తాను నేను. నెక్స్ట్ కమింగ్ టు బ్యాటరీ డిపార్ట్మెంట్, ఇందులో మనకు బ్యాటరీ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. దాన్ని ఛార్జ్ చేయడానికి 100 watt ఛార్జర్ని మనకి బాక్స్లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. సో నేను టెస్ట్ చేసినప్పుడు అరౌండ్ ఒక 30 to 35 minutesతో మనకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. బెస్ట్ ఛార్జింగే ప్రైస్ బ్రాకెట్లో 100 watt ఛార్జర్ ప్రొవైడ్ చేయడం చాలా మంచిగా అనిపించింది. ఓకే, సో నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే,
ఈ ఫోన్లో ఉన్న బ్యాటరీ ఎక్సలెంట్. ఈ సెగ్మెంట్లో ఏ ఒక ఫోన్ ఇవ్వదు ఛార్జింగ్ మాత్రం మీకు. 7 hours నేను టెస్ట్ చేసినప్పుడు హెవీ టెస్టింగ్లో నిజం చెప్తున్నా, మీరుగా యూజ్ చేసినారంటే ఈ ఫోన్ని 7.5 hours 8 hours, బట్ మైండ్లో 7 hours పెట్టుకోండి. ఎక్కువ ఎగ్జాక్ట్ చెప్పడం వేస్ట్ అనమాట. బట్ ఈజీగా మీకు ఈ ఫోను అబోవ్ 7 hours వస్తుందన్నమాట. ఒక ఫుల్ డే ఈజీగా వాడుకోవచ్చు. బ్యాటరీలో ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు. ఛార్జింగ్ చేసేటప్పుడు ఏమైనా హీట్ అవుతుందా అంటే అది కూడా ఎక్కడ నేను నోటీస్ చేయలేదు. ఛార్జింగ్ కూడా బాగానే అవుతుంది. అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ మాత్రం 100 మార్క్స్ ఇవ్వచ్చు ఈ ఫోన్కి మాత్రం. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. సో బిల్డ్ క్వాలిటీ విషయంలో ఈ ఫోన్ చాలా కాంప్రమైజ్ అయ్యారు. చుట్టూ పాలికార్బోనేట్ ఫ్రేమ్ వాడుతున్నారు. బ్యాక్ సైడ్ చీప్ ప్లాస్టిక్ ఇది. సో మీకు తెలుస్తుంది, కానీ స్లిప్పరీగా ఉందన్నమాట. ఖచ్చితంగా పౌచ్ చేసుకుని వాడుకోండి. ఇది చాలా జారుతుంది. ఫింగర్ ప్రింట్ ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అనమాట మెయిన్గా ఇది. సో బిల్డ్ క్వాలిటీ ఇంకా కొంచెం బెటర్గా ఇచ్చింటే బాగుండు. సో అదొక్కటి విషయంలో నాకు కాంప్రమైజ్ అయ్యారనిపిస్తుంది OnePlus ఖచ్చితంగా ఇక్కడ. సో ఇది కొంచెం చూసుకుంటే బాగుండు. బట్ ఓకే, బిల్డ్ క్వాలిటీ మీరు ఎట్లా ఏ మెటల్ బాడీ ఇచ్చినా గ్లాస్ బ్యాక్ ఇచ్చినా మనం పౌచ్ చేసి వాడతాం బై ఎండ్ ఆఫ్ ది డే. సో పౌచ్ చేసి వాడినారంటే ఇది మీకు పెద్దగా పడదు. ఓకేనా. అండ్ కమింగ్ టు ఓఎస్ డిపార్ట్మెంట్, మీరు ఓఎస్ చూసుకుంటే మనకి ఆక్సిజన్ OS 14 అంటున్నారు. యాక్చువల్లీ ఇది కలర్ OS 14. సో కలర్ OS 14తో Android 14తో వస్తుందన్నమాట ఈ ఫోన్ మనకి. 2 ఏళ్ళు వాళ్ళు ఓఎస్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. 3 ఏళ్ళు ఇవ్వాల్సింది, బట్ 2 yearsకి రెస్ట్రిక్ట్ చేశారు. ఓకే. సో నేను టెస్ట్ చేసినప్పుడు నా టెస్టింగ్లో ఫోన్ ఓపెన్ చేయగానే బ్లోటర్ 1-2 కనపడిస్తుంది. ఓకే, నెగ్లిజిబుల్గానే ఉంది. నెట్ఫ్లిక్స్ ఇంకొకటి ఏదో యాప్ కనపడిచింది అనమాట, అంతే. ఇంకేది మనకి ఫోన్లో బ్లోటర్ అయితే రాదు. సో నేను టెస్ట్ చేసినప్పుడు బ్లోటర్ అయితే చాలా ఫ్లూయిడ్గా చాలా స్మూత్గా ఉంది. మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కడ ఫ్రెండ్ అయితే మీరు నోటీస్ చేయరు. అంటిల్ అన్లెస్ మనకి బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యాప్స్ రన్నింగ్ అవుతా అంటే తప్పితే మీకు మ్యాక్సిమం ఓఎస్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. నాకు ఎక్కడ యాడ్స్ డిస్ప్లే అవ్వడం కానీ, ఈ సామ్సంగ్లో విద్యుత్ పెడతారు కదా, సో అలా ఉండడం కానీ నాకు ఎక్కడైతే ఓఎస్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ పర్వాలేదు. ఒకటి ఓఎస్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇంకో 1 year ఎక్స్ట్రా ఇచ్చింటే బాగుండు అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ అందరూ నన్ను అడుగుతున్న క్వశ్చన్, స్పీకర్స్ ఎందుకు మీరు డిస్ప్లే చేయడం లేదు, వినిపించడం లేదు అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు మైక్రోఫోన్లో వినడానికి అండ్ మీ డైరెక్ట్గా వినడానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇది టెస్టింగ్ మాత్రం నేను చేయను. మీకు ఎంతమంది యూట్యూబర్స్ చూపించినా కూడా నేను చేయను, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుంటాను. కానీ ఎక్కడా నేను స్పీకర్ క్వాలిటీ ఎలా ఉంది, అది బాగుంది ఇది బాగుంది అని చెప్పడం ఇక్కడ కరెక్ట్ కాదు. మీరు డైరెక్ట్గా విన్నారంటే ద డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. మైక్రోఫోన్లో వినడం కన్నా డైరెక్ట్గా మీరు వినండి, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే లౌడ్నెస్ మాత్రం చాలా ఎక్కువ ఉంది, చాలా బాగుంది. కానీ రిచ్నెస్ లేదు. రిచ్నెస్ అంటే ఆడియో సపరేషను, ఆ ట్రిబుల్స్ని బేస్ని బ్యాలెన్స్ చేయడంలో OnePlus ఇక్కడ ఫెయిల్ అయింది. బట్ ఓకే, ఈ ప్రైస్ బ్రాకెట్లో మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. ఆడియో క్వాలిటీ బాగానే ఉంది, యూజబుల్గానే ఉంది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు కన్క్లూజన్, 25,000 ప్రైస్ బ్రాకెట్లో ఈ ఫోన్ మనం కొనొచ్చా అంటే మాత్రం ఫర్ షూర్ నేను చెప్పేది ఏంటంటే 25,000 ప్రైస్ బ్రాకెట్లో ఒక మంచి ఆల్రౌండర్ ఫోన్, మంచి ప్రాసెసర్ ఇచ్చారు, మంచి బ్యాటరీ బ్యాకప్, సో మంచి కెమెరాస్ అని చెప్పను, బట్ ఓకే ఒక యూజబుల్ కెమెరాస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మాత్రం చాలా బాగుంది. నేను ఇక్కడ కంప్లైంట్స్ అయితే లేవు. ఓకేనా. సో అన్ని డిపార్ట్మెంట్స్ ఇది టిక్ చేస్తుంది. ఒక బిల్డ్ క్వాలిటీ విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యారు. మీతో అన్ని విషయం ఇంకోటి కనెక్టివిటీ. సో కనెక్టివిటీ మనం చూసుకుంటే 5 సపోర్ట్ చేస్తున్నారు కదా, నాకు ఎక్కడ మేజర్గా నేను బయట తీసుకెళ్ళినప్పుడు కానీ ఇక్కడ ఇండోర్లో కానీ ఎక్కడ నాకు కాల్స్ విషయంలో కానీ 5G రావడంలో కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా. సో ఖచ్చితంగా 25,000 ప్రైస్ బ్రాకెట్లో ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటా ఉంటే మాత్రం మీ లిస్ట్లో ఖచ్చితంగా ఈ ఫోన్ మీరు పెట్టుకోవచ్చు, కొనుక్కోవచ్చు. మీరు ఈ ఫోన్ కొంటే ఖచ్చితంగా రిగ్రెట్ ఫీల్ అవ్వరు. చాలా బాగుంది ఫోన్ అయితే మాత్రం. సో ఇది గైస్ ఇవాళ వీడియో అయితే. ఇంకేం డౌట్స్ ఉంది కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. మోస్ట్ ఆఫ్ కమెంట్ ప్లాన్ చేస్తాను. దివ్ సరే సార్ ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.